ఒక తండ్రి తన కొడుక్కి కొన్ని మేకులిచ్చి నీకు రోజుకి ఎంతమంది మీద అయితే కోపం వస్తుందో అన్ని మేకులు గోడకి కొట్టు అని అంటాడు. తండ్రి చెప్పిందే తడువుగా మొదటి రోజు 20 మేకులు, తర్వాత రోజు 15 మేకులు, మూడవ రోజు 10 మేకులు, ఇలా తన చేతిలో ఉన్న మేకులన్నీ గోడకి కొట్టేశాడా కొడుకు. మేకులన్నీ అయిపోయిన వెంటనే కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న మీరు ఇచ్చిన మేకులన్నీ అయిపోయాయి అని చెప్పగానే అప్పుడు ఆ తండ్రి, ఓహో అంటే నీకు చాలా మంది మీద కోపం వచ్చిందన్నమాట. అయితే సరే ఒక పని చెయ్యి, రేపటి నుంచి రోజు కొన్ని మేకుల చొప్పున గోడకి కొట్టిన మేకులన్నీ తీసేశాయి అని చెప్తాడు. తండ్రి చెప్పినట్లే కష్టపడి గోడకి కొట్టిన మేకులన్నీ తీసేశాడా కొడుకు. కొన్ని మేకులనైతే పీకడానికి చాలా కష్టపడ్డాడు. తర్వాత రోజు తండ్రి, ఏమైందిరా మేకులన్నీ తీసేశావా అని అడగగానే గోడకి కొట్టిన మేకులన్నీ తీసేశాను నాన్న అని కొడుకు చెప్తాడు. మరి ఇప్పుడు గోడ ఎలా ఉంది అని తండ్రి అడిగితే, మేకులైతే తీసేశాను కానీ వాటి వల్ల గోడకైన రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి నాన్న అని కొడుకు చెప్తాడు. అప్పుడు ఆ తండ్రి, చూసావా మేకులు కొట్టేటప్పుడు చాలా సులభంగా కొట్టావు, కానీ వాటిని తీసేటప్పుడు చాలా కష్టపడ్డావు. మేకులు తీసేసిన రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి. మనకి మన స్నేహితుల మీద, ఇంట్లో వాళ్ళ మీద చాలా సార్లు కోపం వస్తుంది. అప్పుడు కోపంతో వాళ్ళ మనసును గాయపరుస్తూ ఉంటాం. అంటే మేకులు కొడతాం, తర్వాత క్షమించమని అడుగుతాం, అంటే మేకులు తీసేస్తాం. కానీ సారీ చెప్పినంత మాత్రాన వారి మనసుకైన గాయాన్ని, అంటే రంధ్రాలను మాత్రం పోడ్చలేం. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, మాట తోట లాంటిదని, ఆచితూచి మాట్లాడాలని. మనం పొరపాటున ఒక మాట తప్పుగా మాట్లాడిన తరువాత క్షమాపణ చెప్పినా కూడా మనం మాట్లాడిన మాటను ఎదుటి వ్యక్తి జీవితంలో మర్చిపోలేరు. మన వారితో ప్రేమగా మాట్లాడదాం. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా?